స్వామి శరణం. మొన్న లైవ్లో చాలామంది అడుగుతున్నారు, నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది అడుగుతున్నారు, అసలు మీ రోజుని మీరు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు, మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు ఆఫీస్, మీ వీడియోస్, మీ రీల్స్ అన్నీ. సో అప్పుడు చెప్పాను, నేను నా కంప్లీట్ ఒక డే అంతా వీడియో తీసి పెడతాను యూట్యూబ్లోని. సో అలాగా ఈరోజు వీడియో తీయడం జరిగింది. అండ్ అయ్యప్ప దీక్ష తీసుకున్నాను, ఆల్మోస్ట్ 25 రోజులు అవుతుంది. సో నేను దీక్ష తీసుకోవడానికి మెయిన్ కారణం ఏంటి అంటే, నేను విజయనగరంలో చిన్నప్పుడు ఉండేటప్పుడు మా ఆపోజిట్ హౌస్లో మా అంకుల్ ఉండేవారు, ప్రసాద్ అంకుల్ అని చెప్పేసి. అతను పొద్దున్న 4 o'clock లెగడం, చన్నీళ్ళు స్నానం చేసుకొని గుడికి వెళ్ళడం ఇవన్నీ చూసి నేను ఎప్పుడైనా ఒకసారి ఇలా చేయగలనా లైఫ్లోనా అని చెప్పేసి, ప్రాబ్లీ నేను అప్పుడు 6th or 7th క్లాస్ చదువుతున్నానేమో. అండ్ దెన్ 2007లో నాకు ఆ స్వామి అనుగ్రహించాడు. ఫస్ట్ టైం దీక్ష వేసుకున్నాను, నచ్చింది. ఆ 41 days, ఆ 45 days, ఆ లైఫ్ అంతా చాలా బాగా నచ్చింది. అప్పటి నుంచి ఇంకా వేయడం ఎప్పుడు అవకాశం ఉన్నా వేస్తున్నాను. ఇది 11వ ఏట. భక్తి ఒక పక్క అయితే, ఇంకో పక్క ఈ 45 days లైఫ్ స్టైల్ చాలా మట్టుగా అన్నీ డిసిప్లైన్ లైఫ్ ఉంటుంది. నాకు నచ్చుతుంది ఇది. చాలామంది ఫాలోవర్స్ బయట కలిస్తే అడుగుతున్నారు, దీక్షలో ఉన్నారు కదా, వీడియోస్ చేస్తారా, చేస్తే ఎలా చేస్తారు అని. సో అదేం ప్రాబ్లం ఏం లేదండి. దిస్ ఈజ్ కన్సిడర్డ్ టు బి వర్క్ ఓన్లీ. సో ఎనీథింగ్ ప్రొఫెషనల్ యూ కెన్ డూ ఇన్ అ దీక్ష ఆల్సో. మన రెస్పాన్సిబిలిటీస్, మన వర్క్ ఏవి పక్కకు పెట్టకూడదు, వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఓవర్. సో మై డే స్టార్ట్స్ at 4 o'clock అండ్ ఎండ్స్ బై 9 o'clock దీక్ష టైంలో. కానీ అప్పుడప్పుడు ఆ 10-11 కూడా అయిపోతుంటుంది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ 4 o'clock మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి. చూడండి, మీకు ఏమైనా ఎటువంటి డౌట్స్ ఉన్నా ఏమన్నా సరే ప్లీజ్ మెసేజ్ మీ, ఐల్ బి వెరీ హ్యాపీ టు రెస్పాండ్. స్వామి శరణం. మనతో పాటు భార్య కూడా దీక్ష చేస్తుంది. మనం మాల వేసుకుంటాం, వాళ్ళు వేసుకోరు, అంతే తేడా. స్వామి శరణం. దీపం పెట్టుకోండి, నేను వాక్కి వెళ్ళిస్తాను. స్వామి శరణం అయ్యప్ప, ప్రతిదినము నీ ధ్యానం నా ప్రాణాధారం అయ్యప్ప. శరణం రోజు ఇంట్లో పూజ పూర్తి చేసుకొని పీఠంకి వెళ్తానండి. పీఠం మా ఇంటి దగ్గర నుంచి ఒక 5 to 6 kilometers ఉంటుంది. ఇప్పుడు మా ఇంట్లో 6:30 to 7:30 వార్ జోన్ అండి. పిల్లలు స్కూల్కి వెళ్ళే టైము. నాకు తెలిసి అందరి ఇళ్ళల్లో ఇదే పరిస్థితి ఏమో. సో రోజు పొద్దున్న అపార్ట్మెంట్లో ఒక 40 minutes నడుస్తాను. సో మా అపార్ట్మెంట్ చుట్టూ నడిస్తే ఒక 0.5 kilometers, 450 meters అనుకోండి. సాయంత్రం కూడా ఒక 30 to 40 minutes ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత. సో ఇది థ్యాంక్స్ టు వైజాగ్ రన్నర్స్. వాళ్ళతో కలిసిన తర్వాత నడుద్దాము అని చెప్పేసి ఇంట్రెస్ట్ వచ్చింది. అండ్ అది అలా కంటిన్యూ అవుతుంది. నిషా అయితే బీచ్ రోడ్కి వెళ్ళిపోతుంది. నిషాకి భయం ఇక్కడ నడడానికి. పొద్దున్న తను మార్నింగ్ 5 o'clock వాక్ వెళ్ళిపోతుంది, చీకటిగా ఉంటుందని చెప్పేసి అపార్ట్మెంట్లో నడదు, బీచ్ రోడ్కి వెళ్ళిపోతుంది. సో నేను పీఠంకెళ్ళి వచ్చి 6:30 కల్లా స్టార్ట్ చేస్తాను, 7:20 అలాగా నడుచుకొని వెళ్ళిపోతాను. సీరియస్లీ అంటే ఒక రోజుకి ఒక 20 minutes నడిచినా ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నేను చెప్తే మా ఫ్రెండ్స్ అందరూ నవ్వుతారు, బట్ యాక్చువల్లీ దట్స్ వాట్ నేను నోటీస్ చేస్తున్నాను. అది అలాగే మనకు తెలియకుండా 20 minutes తెలియకుండా 30 minutes దట్స్ నేను అలాగే స్టార్ట్ చేస్తాను. ఫోన్ అక్కడ పడేసిరా. రూమ్ లో ఉండిపోతాను, షూస్ ఏం వేసుకోవాలి అనుకో. నేను నువ్వు మాట్లాడుకుంటాను, నేను మాట్లాడడం మానేస్తాను. నువ్వు ఆపు.
సార్ మమ్మీతో మాట్లాడండి సార్. ఫోన్ ఎత్తట్లే కదమ్మా. అప్పు ఒక్కసారి ఎత్తలేదు. ఫోన్ ఎత్తట్లే అనుకుంటున్నాను. ఒక్కసారి ఎత్తలేదు అతను ఫోను. అంత ఎత్తుకోకు నువ్వు. అతను నెంబర్ ఎత్తుకుంటాడు. నువ్వు అతను చెప్పు మా అమ్మకు ఫోన్ చేసి చెప్పండి అని. అరే పదా నువ్వు తెసుకోవా? మమ్మీ రెండు బాక్స్ చేసుకోవచ్చు. నువ్వు రెడీ అవ్వరా? నేను రెడీ అవుతాను. ఆ రెడీ రోజు పొద్దున్న మా ఇంట్లో ఇది రెగ్యులర్గా జరిగేది అంతే. అందరూ అరుచుకుంటారు. మళ్ళీ వీళ్ళకి వీళ్ళ అమ్మాయి కావాలి. అండ్ నిషా కూడా వాళ్ళతో అలాగే ఉంటుంది, చాలా క్లోజ్గా ఉంటుంది. తనే రోజు వాళ్ళని స్కూల్కి డ్రాప్ చేస్తుంది. అండ్ షీ లవ్స్ డూయింగ్ దట్. సరదా కూడా నాకు ఒకరోజు కూడా చెప్పదు. ఒకటి నిషాకి మాల్లో నచ్చేది ఏంటంటే నేనే టీ పెడతాను. సో ఐ డూ దట్ ఎవ్రీ డే. అండ్ బై ద వే టీ కూడా నేను చాలా బాగా పెడతాను. సో మీరు ఎప్పుడైనా మా ఇంటికి వస్తే టీ అడగండి, మర్చిపోకండి. ఈరోజు సత్యవతి షూట్ చేద్దామని రెడీ అవుతున్నాం. దానికోసం కొంచెం స్క్రిప్ట్ రాస్తాను ఇప్పుడు. స్క్రిప్ట్ అంటే స్క్రిప్ట్ ఏం కాదు, జస్ట్ స్టోరీ ఉంటుంది. స్టోరీ హైలైట్స్ రాసుకుంటాం. అండ్ మా ఇంట్లో రోజు సాంబ్రాన్ని వేస్తాం, మాకు చాలా ఇష్టం అది. రెడీయా? యా. అయినా నీకు ఒక రూల్ నాకు ఒక రూల్ ఏంటి కదా? నా లిస్ట్లో ఏవి నువ్వు ఆన్సర్ చేయలేదు. అప్పుడు నువ్వు నాకు అప్పుడు నేను లిస్ట్ పట్టుకుంటే నువ్వంటే ఎవ్వరికి ఇష్టం లేదు శరత్. సరే బాయ్, నేను లాంచ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ భిక్ష టైంకి 1:30కి వచ్చేస్తానండి. ఇది షూట్ అయిపోయింది. ఈ ఫుటేజ్ పట్టుకెళ్ళి ఐల్ గివ్ ఆఫ్ టు ద ఎడిటర్. మా ఇల్లు వైజాగ్ బీచ్ రోడ్లో అండి. ఇంటి దగ్గర నుంచి ఆఫీస్ ఒక 8 to 9 minutes పడుతుంది. సో ఏది ఏమైనా సరే ఆఫీస్కి వెళ్ళిపోవాలి నేను. అది అలా అలవాటు అయిపోయింది. ఇన్ కేస్ కొంచెం సిక్ అయినా ఫీవర్ ఉన్నా సరే ఏదో అట్లీస్ట్ ఒక గంటకైనా ఆఫీస్కి వెళ్ళి వచ్చేస్తే ఆ రోజు కంప్లీట్ అయినట్టు అనిపిస్తుంది. నిషా మధ్యాహ్నం నుంచి ఆఫీస్కి రాదు, పొద్దున్న వస్తుంది ఆఫీస్కి. 1:30కి పిల్లలు స్కూల్ నుంచి వస్తారు. వాళ్ళని తీసుకొని నిషా ఇంటికి వచ్చేస్తుంది. ఒకవేళ మధ్యాహ్నం ఏమైనా ఈ శుశుకుకి ఏమైనా పని ఉంటే మధ్యాహ్నం పూట శుశుకుకి వస్తుంది. లేదంటే మధ్యాహ్నం నుంచి ఇంక ఇంట్లో ఉండి పిల్లలతోనే వాళ్ళకి ట్యూషన్స్, బాబు క్రికెట్కి వెళ్ళడం ఇవన్నీ ఉంటాయి. షీల్ బిజీ విత్ దెమ్. ఏ కొత్త బండి కొన్నా మ్యాక్సిమం కొత్త బళ్ళు అన్నీ వచ్చి ఇక్కడే ఉంటాయి. అదిగోండి టెంపుల్ చూడండి. సో ఇక్కడికి వచ్చి చూస్తే మనకు అర్థమైపోతుంది వైజాగ్లో ఎన్ని కొత్త బళ్ళు ఆ రోజు కొన్నారా అన్నది. సో మాకున్న ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే పిల్లల స్కూలు మా ఆఫీస్ రెండు ఒక దగ్గరే, క్వైట్ ఆపోజిట్. పిల్లలు స్కూల్ అయిన వెంటనే తిన్నంగా ఆఫీస్కి వచ్చేస్తారు, నిషా తీసుకొని వెళ్ళిపోతారు. సో ఇది మా ఆఫీస్. మీరు చాలా వీడియోలో చూస్తూ ఉంటారు. చాలామంది అడుగుతున్నారండి వాట్ ఈజ్ అవర్ బిజినెస్, వాట్ వీ డూ అని. సో దిస్ ఈజ్ అవర్ కంపెనీ షిఫ్ట్వేర్ టెక్నాలజీస్. 2006-2007లోన ఇది ఫామ్ చేసాం. సో వీఆర్ మెయిన్లీ ఇంటూ వెబ్సైట్ డిజైనింగ్, ఈ-కామర్స్ వెబ్సైట్స్, డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా మెయింటెనెన్స్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, లీడ్ జనరేషన్ అండ్ బ్రింగింగ్ ట్రాఫిక్ టు యువర్ వెబ్సైట్. సో సింపుల్గా చెప్పాలంటే వీ హెల్ప్ బిజినెసెస్ గో ఆన్లైన్. And almost 8 years experience, and we have a 40-seater office in Vizag, and we have extension in Hyderabad as well, and registered in US. Most of our clients are abroad clients. COVID నుంచి మేము లోకల్ ఆపరేషన్ స్టార్ట్ చేస్తాం. సో మోస్ట్లీ ఆల్ known builders in Vizag, Hyderabad are our clients అండి. సో we help them to get some leads and all that. And apparels, e-commerce stores కూడా మేమే మెయింటైన్ చేస్తాం. In fact, we are one of the first digital marketing company in combined Andhra Pradesh. So that's what we do. So if you have any requirement in this domain, please feel free to contact us. నా పర్సనల్ వెబ్సైట్ ఇస్ nishasharath.com. కంపెనీ వెబ్సైట్ ఇస్ shiftway.com. ఈ రెండింటిలో ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. సో విల్ గెట్ ఇన్ టచ్ విత్ యూ. సో ఇది నా రూమ్. ఇది సో మాల్లో ఆ కుర్చీ వాడను, ఇది చైర్ వాడతాను. అండ్ ఇది నిషా రూమ్. ఇది ఇంకా మేడం రాలేదు, మేడం వస్తారు ఇప్పుడు. మీటింగ్ ఎవరవుతుంది, ఎవరున్నారు, వచ్చారా? అవునా,
మా మధుకర్ గారు వచ్చారా? మరి ఎవరితో మీటింగ్ అవుతుంది? మధుకర్ గారు రాలేదా? ఎలాగైంది ఆపరేషను? బాగానే ఉంది. రోజు లావ్ అయ్యావేంటి? లేజరా? ఎనస్థీషియా ఇచ్చారు. ఏంటి సర్ప్రైజ్ మాకు? హోర్డింగ్ ఒకటి డిజైన్ చేస్తాం మనం పెట్టాను కదా, ఆ హోర్డింగ్ మళ్ళీ రీడిజైన్ చేస్తాం. మీరు డిజైన్ చేసేసుకుంటే మా డిజైనర్లు ఎందుకండి? మీ డిజైనర్కే చెప్పాము, ఓన్లీ మా ఐడియా చెప్పాము అంతే. అంటే ఓన్లీ ఒకటే చిన్న చేంజ్ లేదు. యాక్చువల్లీ వై ఐరా విస్తా అనే క్వశ్చన్ మార్క్ కరెక్టే, దానికోసం మీరు వచ్చి చెప్పాల్సిన అవసరం ఏముంది అంటున్నా. వచ్చి అంటే ముందు చేంజెస్, కలర్ కాంబినేషన్, తర్వాత ఫాంట్, ఇవన్నీ కూడా ఆలోచించు. సరే ఇవన్నీ ఆలోచించింది ఒకసారి. ఆ గూగుల్ డేటా సెంటర్ కానీ టీసీఎస్ కానీ ఏవైనా సరే వాళ్ళకి ల్యాండ్ మార్క్ ఏంటంటే మాది ఐరావిస్తా పక్కనే చెప్పుకుంటారు అలా. అట్లా మనం ఇప్పుడు అది మీ బాధ్యత, మీరు ఎలా తీసుకెళ్తారు జనాల్లో. సో యాక్చువల్గా గొట్టంబాబుకి తెలియదు ఇదంతా రికార్డ్ అవుతుందని, కానీ ఈ వీడియో చూసి సర్ప్రైజ్ అవుతాడు. సో యాక్చువల్ వాళ్ళు కూడా మా క్లయింట్సే. సో నిషా పొద్దున్నంత ఆఫీస్లోనే ఉంటుందండి. హెచ్ఆర్ ఆపరేషన్స్ మేనేజర్ నిషాకి రిపోర్ట్ చేస్తారు. నిషా విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద టీమ్ రిలేటెడ్ పర్మిషన్స్, లీవ్స్, శాలరీస్, ఇవన్నీ నిషా విల్ ఓవర్సీ ఆల్ దీస్. దీన్ని ఎప్పుడు నా రూమ్లో చూస్తుంటారు. ఇది యాక్చువల్లీ మై ఫ్రెండ్ అండ్ కొలీగ్. ఈ టేక్ కేర్స్ ఆఫ్ కంపెనీ సేల్స్. ఆఫీసులో మీటింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత నిషా షోకో వెళ్ళి ఒకసారి స్టాక్, సేల్స్ అన్నీ చూసుకొని ఇంటికి వెళ్ళిపోతుందండి. It could be AI or anything. It needs some source of information. Okay, so that is your website or articles, whatever you post across the web. ఈరోజు బిక్స్లో క్యారెట్ 65, మామిడికాయ పప్పు, అరటికాయ కూర, టమాటో చట్నీ, బార్బాటి నాకు పెట్టుకోలేదు, అండ్ ముఖ్యంగా దంపుడు బియ్యం. మేము ఒక్క ప్రమోషన్లోనే కాదు, నిజంగానే దంపుడు బియ్యం తింటాం. యాక్చువల్గా తగ్గడానికి ఇది ఒక మెయిన్ రీజన్ అనుకుంటున్నాను నేను. వెరీ గుడ్, యాక్షన్. మమ్మీ నాకు కేఎఫ్సీ కావాలమ్మా. బటర్ చికెన్ మటన్ కావాలమ్మే. సరిపోయింది. అర్షిక నువ్వు అడుగు వరీ ఒక యూ వరీ అబౌట్ యువర్ థింగ్. నో, డోంట్ ట్రై టు కరెక్ట్ హిమ్ ఎవ్రీ టైం. ఓకే, నువ్వు ఇలా వెనకాల కాంపౌండ్ కట్ చేయక అక్కడ ఉండండి ఇద్దరు. స్వామి శరణం. స్వామి 16వ తారీఖున పీఠంలో పడి పూజ కార్యక్రమం ఉంది, మీరు తప్పకుండా రావాలి ఆ రోజు. వాళ్ళతో వ్యవసాయం చేయించుకున్నారు. సో వాళ్ళకి స్కిల్స్ అవన్నీ బాగా నేర్చుకొని వాళ్ళు కూడా వాళ్ళ అగ్రికల్చర్ చాలా బాగా తీసుకెళ్ళి. సో స్టార్టింగ్ ఆ స్టోరీకి మనం ఎందుకు ఆ స్టోరీ అన్నదానికి కరెక్ట్గా చెప్పగలగాలి కదా. సో టైం దొరికినప్పుడల్లా ఎడిటర్తో కూర్చుంటానండి. ఎడిటింగ్ చాలా క్లోజ్గా వర్క్ చేస్తే కానీ మనకు కావాల్సిన అవుట్పుట్ రాదు. 6, 5, 6, 7 అయిందండి. మీకు అందరికీ ఒక మ్యాజిక్ చూపిస్తాను మా ఆఫీస్లో. సిక్స్ ఓ క్లాక్ మొత్తం ఆఫీస్ అంతా మాది ఖాళీ అయిపోతుంది. మా వాళ్ళు చాలా డిసిప్లైన్గా ఉంటారు, అది మా స్పెషల్. సో మేము మార్నింగ్ 9 is 9 అండ్ ఈవినింగ్ 6 is 6. దట్స్ వాట్ వీ ఫాలో. పాపం వీళ్ళిద్దరు మంచి వాళ్ళు ఇంకా ఉన్నారు. తిను మా ఎడిటర్. సో ఎడిటర్ పాపం అలా కూర్చొని ఇంకా రీల్ అవ్వలేదు, రీల్ చేస్తున్నాడు. సౌండ్ వినిపించట్లేదు. డన్ ఫర్ ద డే, లీవింగ్ 6:10 అయింది. డిగ్రీ ఫ్రెండ్ ఒక అబ్బాయి వచ్చాడండి యూకే నుంచి. కలుద్దామని చెప్పేసి ఒక 2-3 days నుంచి ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు తను కలడానికి వెళ్తాను. సో ఇట్స్ ఆల్రెడీ 6:20. సో తను కలిసేసి ఇంటికి వెళ్ళి వాక్ చేసుకొని పూజ చేసుకుంటే ఈ రోజుకి సమాప్తం.
Hi everyone. సో ఇందాక చెప్పాను కదా కేమ్ టు మీట్ మై ఫ్రెండ్ సంతోష్. సో మా నిషాకి నాకు డిగ్రీ క్లాస్మేట్ అండ్ వెరీ గుడ్ ఫ్రెండ్. మీటింగ్ హిమ్ ఆల్మోస్ట్ ఆఫ్టర్ 1.5 year. 1.5 year. సో జస్ట్ సే హాయ్. Hello everyone. I'm so happy and very proud to meet Sharat. And hi Nisha, well done. ప్రౌడ్. సో ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది. మామూలుగా అయితే 6 o'clock 6:30కి వచ్చి వాకింగ్తో వచ్చేస్తాను. ఈరోజు కొంచెం లేట్ అవ్వడం వల్ల 40 minutes చేయలేనేమో. ప్రాబ్లీ చూస్తాను ఎంతవరకు చేస్తాను. ఏదో వర్షం కూడా వచ్చేటట్టు ఉంది. సో మనం నడడం ప్రకృతికి ఇష్టం లేనట్టుంది. వర్షం మొదలైపోయింది. ఎక్కువ రౌండ్లు వేయలేకపోయాను ఈరోజు. వర్షం పడిపోతుంది. ఆ లైట్స్ వెలుగుతుంది మా ఇల్లు. ఆ బయట మీకు అన్నీ కనిపిస్తున్నాయి కదా ఫ్లవర్ పాట్స్ అన్నీ, అదే మా ఇల్లు. వర్షం పడుతుంది. ఐఎమ్ గోయింగ్ ఇన్ సైడ్. నిషాకు ఒక అలవాటు ఉందండి. అది మరి చాదస్తమో మంచి అలవాటో తెలియదు నాకు. రాత్రి ఎంత టైం అయినా సరే మొత్తం గిన్నెలన్నీ క్లీన్ చేసుకోవాలి, కిచెన్ అంతా క్లీన్ చేసుకొని పడుకోవాలి. స్వామి శరణం. మా రోజు ఇలా నడుస్తుంది. యాక్చువల్గా ఇప్పుడు కొంచెం షూట్ ఉంది. పిల్లలు రేపు చేద్దాం అని చెప్పి అన్నారు. సరే అని చెప్పేసి కొంచెం ఎడిటింగ్ ఉంటే చేసుకుంటున్నాను. సో ఎడిటింగ్ చేసుకొని నేను వీడియోస్ అన్నీ లైన్లో పెట్టేస్తే మా ఎడిటర్కి తన సౌండ్స్ అవి యాడ్ చేసేస్తుంటాడు. సో దట్ కొంచెం ఫాస్ట్గా పని అవుతుందని. సో ఇది ఒక యావరేజ్ డే అని చెప్పొచ్చు. నాట్ అ వెరీ బిజీ డే. కొన్నిసార్లు అయితే రాత్రి మాకు 1 గంట 2 కూడా అయిపోతుంది వీడియో షూటింగ్స్ అంతాను. ఎనీవే, సో మీరు వాట్ ఎవర్ మీకు అనుకుంది తెలుసుకున్నారు అనుకుంటున్నాను. ఒక అరగంట గంట పని ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత పడుకొని పోవడం. మళ్ళీ మార్నింగ్ 4 o'clock నుంచి డే స్టార్ట్. స్వామి శరణం.